ముహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులంతా కూడా మిలాదున్ నబీ సంబరాలని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో హనంకొండలో ఉన్న రాయపుర ఫంక్షన్ హాల్లో కూడా మిలాదున్ నబీకి సంబంధించిన జల్సా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 31 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కమిటీ వారైతే చెబుతున్నారు. ఇప్పటికీ చాలా ఏర్పాట్లయితే ఇక్కడ జరిగాయి. వీరు చేస్తున్న కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది, ఎప్పుడు మొదలవబోతుంది, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వారి మాటలోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఎన్ని గంటలకు మొదలవబోతుంది, ఎంతమంది దీంట్లో పాల్గొంటున్నారు? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జల్సా ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జక్రియా ఫంక్షన్ హాల్లో నేటికి 31 సంవత్సరాల నుండి మేము జరుపుకుంటున్నాము. దీనికి ప్రెసిడెంట్గా ఉన్నవారు డిప్యూటీ మేయర్ ఎక్స్ డిప్యూటీ మేయర్ గారు ఖాజా సిరాజుద్దీన్ గారు ఆధ్వర్యంలో, ఆయన ప్రెసిడెంట్. దీనికి ఆయన ఆధ్వర్యంలో అందరం కలిసి ఈ వేడుకను నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఇది జక్రియా ఫంక్షన్ అందు జరుగుతుంది. ఇందులో దాదాపుగా సుమారుగా 6,000 మంది చుట్టుపక్కల ప్రాంతాల నుండి, ఇటు పరకాలు కానీ, నర్సంపేట కానీ, హుజరాబాద్ కానీ, జనగాం కానీ, భూపాల్పల్లి కానీ, గోదావరి ఖని కానీ, రామగుండం చుట్టుపక్కల ప్రదేశాల నుంచి, ఎందుకంటే ఇది 31 సంవత్సరం నడుస్తుంది కాబట్టి అందరికీ ఆ నోట ఈ నోట అడ్వర్టైజ్మెంట్ నోట యూట్యూబ్ ద్వారా వాళ్ళందరికీ ఈ యొక్క జరిపే కార్యక్రమం గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఆసక్తిగా మాకు ఫోన్లు చేస్తుంటారు, ఎప్పుడు సార్ అని చెప్పేసి అడుగుతుంటారు. మళ్ళీ మన సిటీ లోపల కూడా అనౌన్స్మెంట్ జరుగుతుంటుంది, పోస్టర్లు కూడా అవైలబుల్ పడ్డాయి. కాబట్టి వారి యొక్క ఖాజా సిరాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జరుపుకుంటున్నాము. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేశారంటే దాదాపు ఎంతమంది, మీరు అంటున్నారు 6,000 మంది అని చెప్పేసి కూడా మీరు చెప్తున్న ఇక్కడ నేను చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 6,000 మందికి మీరు ఎలాంటి ఏర్పాట్లు, అంటే ఏదైనా అన్నదానం లాంటి కార్యక్రమం చేయబోతున్నారా, లేకపోతే ఎలాంటి వాళ్ళ ఫెసిలిటీస్ మీరు కల్పించబోతున్నారు? సకల సౌకర్యాలతోటి ఇక్కడ ముస్తాబు చేయబడింది సార్. మీరు చూసుకోగలుగుతారు. ఎప్పుడైనా మాకు లీక్ కూడా ఉంది, దాన్ని మనం ఆన్ చేసి చూసినట్టయితే ఇది వరల్డ్ వైడ్గా ఉంది, లైవ్ ప్రోగ్రామ్ ఉంది సార్. ప్రతి సంవత్సరం ఇలాగనే జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి కూడా మాకు ముబారక్బాది అంటే చెప్పేసి వెల్కమ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు, మాకు మెసేజ్లు పంపిస్తుంటారు. చాలా ఘనమైన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంటుంది. కాబట్టి దీంట్లో ప్రొద్దున ఈ రాత్రి అంతా ఈ వక్తలు ప్రసంగిస్తారు. వారి యొక్క ప్రవక్త యొక్క బాల్యం గురించి, వారి యవ్వనం గురించి, వాళ్ళు పడ్డ బాధల గురించి, వాళ్ళు ఏదైతే మాకు ఉపదేశం చేశారో దాన్ని ఆచరించాలని చెప్పి, నిజమైన ముస్లింలు అయితే దాన్ని ఆచరించి ఎక్కడో వాళ్ళు స్వర్గానికి ఎగరడానికి వాళ్ళు తహతహలాడుతుంటారు. ఖురాన్లో కూడా ఇదే చెప్పబడింది. వారి యొక్క వాక్యాలను కూడా వినిపిస్తారు వీళ్ళందరూ కలిసి. అయితే దాని మీద ఇది రహమతుల్ ఆలమీన్ కాదు, రహమతుల్ ముస్లిమీన్ కాదు, ఒక ముస్లింలకు కాదు ప్రవక్త. రహమతుల్ ఆలమీన్ అంటే ప్రతి ఒక్క ఆలం, అన్ని ఏదైతే ఖండాలు ఉన్నాయో, అన్ని దేశాలు ఉన్నాయో వాళ్ళందరి కోసం. ఇది ఒక నాట్ ఓన్లీ ముస్లిం, హిందూస్ కూడా దీంట్లో పార్టిసిపేట్. ఈ రోజు అంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీరు ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్నారు. ఎంత మంది పోయినసారి పార్టిసిపేట్ చేశారు ఇక్కడ, అండ్ మీకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ మీకు కల్పిస్తున్నారు, ఎంతమంది ఈసారి పాల్గొంటారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఈసారి దాదాపుగా 8,000 మంది వరకు వస్తారండి. 2,000 వరకు లేడీస్ వస్తారు, 6,000 దాకా మగవారు వస్తారు. అంటే సర్టెన్ హ్యామ్లెట్స్ నుంచి కానీ మన పర్కాల్, హుజరాబాద్, నర్సంపేట్, గోదావరి ఖని, రామగుండం, కరీంనగర్, జనగాం ఈ ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇది ఎందుకంటే ఇదే రోజు కాదు కదా, 31 సంవత్సరాల నుంచి జస్ట్ ఈద్ మిలాదున్ నబీ నడుస్తుంది. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా గ్యారంటీగా నడుస్తుందని చెప్పేసి అందరి లోపల ఒక మంచి భావన, సద్భావనతోటి చేస్తుంటారు. వాళ్ళు కూడా మనకు కంట్రిబ్యూట్ చేస్తుంటారు, వస్తుంటారు, చాలా ఆనందం పొందుతారు. ప్రవక్త గురించి, ఆయన దినచర్యలు కానీ, ఆయన గుణగణాలు కానీ, ఆయన పాటించే పద్ధతులు కానీ, అది భోజించే విధానం కానీ ఇవి వినిపోయి ఆ ప్రకారంగా ఒక నిజమైన ముస్లిం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే ప్రవచనాలు చెప్పాడో దాని ప్రకారంగా నడుచుకుంటారు. అయితే వాళ్ళ ఈమాన్ అనేది చాలా ఇంకా గొప్పగా వాళ్ళ ఆలోచన, వాళ్ళ భావన ఎలా ఉంటుందంటే ఖురాన్ తప్పకుండా చదవాలి, 5 పూటలు నమాజ్ చదవాలి, ఇలాంటి ప్రవక్త చేసిన బోధనలు అన్నీ ఏదైతే ఉన్నాయో బోధించబడతాయి. కాబట్టి ప్రతి ఉలమాలు, ఓ జార్ఖండ్ నుంచి ఒకరు వస్తారు, ఆ తర్వాత యూపీ రాంపూర్ నుంచి ఒకరు ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఉన్నారు ఇద్దరు. మొదలు ఖురాన్ పఠనం అయిన తర్వాత వెంటనే నాతే షరీఫ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద కొన్ని ఆషార్ అంటే కొన్ని వాక్యాలు చదువుతారు. చాలామంది దీన్ని చూసి వాళ్ళ యొక్క జీవితం ధన్యమైనట్టుగా భావించి ప్రొద్దున మళ్ళీ
6 గంటల సమయంలో నమాజ్ అయిన తర్వాత 5:30కు నమాజ్ అయిపోద్ది. 6 గంటలకు అక్కడ సలాం అనేది చదువుతారు. సలాం తర్వాత వెంటనే ఇక్కడ భోజన ఏర్పాటు జరుగుతుంది. 8:30 వరకు మొత్తం క్లోజ్ అవుతుంది. 8,000 మంది దాకా దీంట్లో పాల్గొంటారు, తింటారు, పోతారు. ఓకే, మొత్తానికి ఈరోజు చూసుకుంటే దాదాపు 8,000 మంది ముస్లిం సోదరులంతా కూడా, మహిళలు కూడా ఇక్కడ వస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఇప్పటికీ 31 సంవత్సరాల నుంచి ఈ ఏర్పాట్లు మేము చేస్తున్నామని వారి కమిటీ తరఫు నుంచి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా, వాళ్ళకి కావాల్సిన నీటి సదుపాయం కానివ్వండి, రాత్రి 8 గంటల తర్వాత మొదలైన ఈ కార్యక్రమం అనేది ఉదయం 5-6 గంటల వరకు కూడా నడుస్తుందని. మొత్తానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త సూచించిన జీవన విధానం, ఆయనను తలుచుకుంటూ ఆయన నేర్పించిన సోదరభావాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా వంతుగా మా కృషి మేము ప్రతి సంవత్సరం చేస్తున్నామని అయితే ఇక్కడ వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే ఘనంగా అయితే ఏర్పాట్లు జరిగినాయి. మహిళలు అండ్ చిన్న పిల్లలు ఎవరు వచ్చినా కానివ్వండి, వారికి కూడా సపరేట్గా పరదా అంటే వారు కనబడకుండా ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి అని చెప్పి మనకు చూసుకోవచ్చు. మొత్తానికి ఘనంగా 31 సంవత్సరం కూడా ఇక్కడ రాయపురాలో ఉన్న జకరియా ఫంక్షన్ హాల్లో ఘనంగా మిలాదున్నబీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నాసర్తో సల్మాన్, KNN వరంగల్.